రోహిణి గుణ దగ్గరకి డబ్బుల కోసం వెళ్ళడం చూసిన శివ వీడియో తీసి వెంటనే బాలు మీనాకి చూపిస్తాడు. అదే వీడియో తీసుకెళ్లి ఇంట్లో అందరి ముందు బయట పెట్టిన బాలు మీనా అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీనా బాలు చాలా ఆలోచిస్తుంటారు రోహిణి అసలు ఏం చేస్తుందా అని. బాలు మాత్రం మీనాతో, ఆ పార్లర్ అమ్మ మా అన్నయ్య కంటే పెద్ద గజ దొంగలా ఉంది మీనా, అమ్మో తనని అస్సలు నమ్మకూడదు అని చెప్పేసి అంటాడు. అప్పుడు మీనా, ఏది ఏమైనా వాళ్ళ గొడవల్లో మనం కలగజేసుకోకూడదండి అని చెప్పేసి మాట్లాడుకుంటుంటారు. ఇంతలో అందరూ భోజనం చేస్తూ ఉంటారు. ఇక రోహిణి కూడా అక్కడికి వస్తుంది. అప్పుడు ఎవ్వరూ రోహిణిని పట్టించుకోరు, పలకరించరు, మాట్లాడరు. రోహిణికి చాలా చిన్నతనం అనిపిస్తుంది. ఇక ఇంతలో రోహిణి భోజనం చేయకుండా అలిగి పైకి వెళ్ళిపోతుంది. వెళ్ళి చేతిలో ఒక్క చిల్లి గవ్వ కూడా లేదు. ఇప్పుడు డబ్బులు ఎవరిని అడగాలి అని చెప్పేసి గుణకి గుర్తొచ్చి గుణకి కాల్ చేస్తుంది. అప్పుడు గుణ కాల్ లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు రోహిణి ఉండి, గుణ నాకు అర్జెంటుగా ఒక 50,000 క్యాష్ కావాలి అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు గుణ, అలాగే వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి, ఇప్పుడంత అర్జెంట్ ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు రోహిణి ఉండి, అక్కడికి వచ్చాక అంతా చెప్తాను అని చెప్పేసి ముందు వాళ్ళ ఫ్రెండ్ విద్య దగ్గరికి వెళ్ళి విద్యని తీసుకుని అక్కడి నుంచి ఇక గుణ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి గుణాని 50,000 అడుగుతుంది. అప్పుడు గుణ, ఇప్పుడంతా అర్జెంట్ ఏంటి మేడం అని చెప్పేసి అడగడంతో అప్పుడు రోహిణి, ఇంట్లో పరిస్థితి బాగోలేదు, అందుకే నాకు అవసరం ఉంది, ఏ కారణం చెప్తే కానీ ఇవ్వవా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఇక గుణ ఉండి, నాకు నీ కారణాలతో పని లేదు, నెల వచ్చేసరికి నా వడ్డీ డబ్బులు నాకు ప్రతి నెల చెల్లిస్తే చాలు, తర్వాత నువ్వేం చేసుకుంటే నాకేంటి, ఈ డబ్బులతో ఎవరినేం చేస్తే నాకేంటి, రేయ్ ఒక 50,000 లాకర్ నుంచి పట్టుకురా అని చెప్పేసి తన మనిషికి చెప్తాడు. అప్పుడు అక్కడే ఉన్న గుణ మనిషి వెళ్ళి 50,000 తీసుకొచ్చి ఇక గుణకి ఇస్తాడు. అప్పుడు గుణ రోహిణికి ఇస్తూ ఉంటాడు. ఇంతలో శివ అక్కడికి వస్తాడు. అప్పుడు శివ లోపలికి వెళ్ళకుండా గుమ్మంలో నుంచే రోహిణి, విద్య ఇక ఆ గుణతో మాట్లాడడం చూస్తాడు. అది చూసి అక్క నేను నిన్న చెప్తే షాక్ అయింది, ఈ వీడియో తీసి అక్క బావకి ఎలాగైనా చూపించాలి, ఈ రోహిణి ప్రతిసారి వాళ్ళ ఇంట్లో మా అక్కని చాలా తక్కువ చేసి మాట్లాడుతుందంట, ఇప్పుడు ఈ వీడియో తీసి ఈమె తిక్క కుదురుస్తాను, మా బావకి అప్పగిస్తే మా బావే ఈవిడ సంగతి చూసుకుంటాడు అని చెప్పేసి ఇక శివ అక్కడే వెనకాల ఉన్న విండో దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకుంటున్నది వీడియో తీస్తూ ఉంటాడు, ఎవరికి కనిపించకుండా. ఇంతలో గుణ 50,000 ఇక రోహిణికి ఇస్తుంటాడు. అది కూడా గుణ వీడియో షూట్ చేస్తూ ఉంటాడు తన మొబైల్లో. ఇక అప్పుడు రోహిణి తీసుకుని సరే మరి అని చెప్పేసి అనడంతో అప్పుడు గుణ, ఉండండి మరి తీసుకున్నట్టు నాకు పేపర్ ఏం రాసివ్వరా, ఒక్క నిమిషం అని చెప్పేసి తను 50,000కు గాను పేపర్ రాసుకొని ఇక రోహిణితో సైన్ చేయించుకుంటాడు. ఇంతలో ఇదంతా శివ షూట్ చేస్తూ ఉంటాడు. ఇక వాళ్ళు మాట్లాడుకుంటుంటే శివ వెంటనే ఈ వీడియో తీసుకెళ్ళి బావకి అక్కకి చూపించాలి అని చెప్పేసి అక్కడి నుంచి ఎవ్వరికీ కనిపించకుండా త్వరగా బాలు వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. ఇక ఇంకొక వైపు రోహిణి డబ్బులు తీసుకుని అక్కడి నుంచి ఇక బయటకి వచ్చేస్తుంది. శివ వీడియో తీసినట్టు అక్కడ ఎవ్వరూ చూసుండరు. శివ బాలుకి కాల్ చేసి, బావా నీ దగ్గర అర్జెంటుగా ఒక విషయం గురించి మాట్లాడాలి, మీరు వెంటనే మా అమ్మ పూల కొట్టు దగ్గరికి వచ్చేయండి అని చెప్పేసి అంటాడు. అప్పుడు బాలు ఉండి, ఏంట్రా అంత అర్జెంటు, నాకు ట్రిప్ పడింది అని చెప్పేసి అనడంతో అప్పుడు శివ, అదంతా పక్కకు పెట్టేయి బావా, నువ్వు త్వరగా
వచ్చాయి అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. అప్పుడు బాలు రే రే ఏంట్రో చెప్పరా అని అనేలోపే కాల్ కట్ అయి ఉంటుంది. ఇక బాలు వీడికి ఏదైనా సమస్య వచ్చిందా, మళ్ళీ ఏం పెంట చేసుంటాడు వీడు అని చెప్పేసి అనుకుని సరే అక్కడికి వెళ్తే తెలుస్తుంది కదా, వాడిప్పుడు బుద్ధిగానే ఉన్నాడు, మరి దేని గురించో చూద్దాం అని చెప్పేసి బాలు అక్కడి నుంచి మీనా వాళ్ళ అమ్మ పూల కొట్టు దగ్గరికి బయలుదేరుతాడు. ఇక ఇంతలో శివ మీనాకి కూడా కాల్ చేస్తాడు. అప్పుడు మీనా కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అని చెప్పేసి అనడంతో అప్పుడు శివ అక్క నువ్వు వెంటనే అమ్మ పూల కొట్టు దగ్గరికి వచ్చేసాయి, బావ కూడా వస్తున్నాడు, మీ ఇద్దరి దగ్గర ఒక అర్జెంట్ విషయం నేను మాట్లాడాలి, త్వరగా వచ్చేయండి అని చెప్పడంతో అప్పుడు మీనా ఏంట్రా ఏం జరిగింది, అమ్మకేమైనా అయ్యిందా, అందరూ బాగానే ఉన్నారు కదా అని చెప్పేసి కంగారు పడుతుంది. అప్పుడు ఇక శివ ఉండి అది కాదక్క, ఆ విషయం కాదు, వేరే విషయం మాట్లాడాలి, మీరు త్వరగా వచ్చేయండి నేను వచ్చేస్తున్నాను అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు మీనా అలాగేరా అని చెప్పేసి ముగ్గురు ఇక వాళ్ళ అమ్మ పూల కొట్టు దగ్గర కలుస్తారు. అప్పుడు మీనా బాలు ఉండి ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు, దేని గురించి, ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు శివ ఉండి అక్క నేను ఆ రోహిణి వచ్చి ఆ గుణాన్ని కలుస్తుందంటే నువ్వు నిన్న నమ్మనట్టు నమ్మావు కదా, ఇప్పుడు నా దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాయి చూడండి అని చెప్పేసి తను రోహిణి గుణాతో డబ్బులు తీసుకుంటున్నది మాట్లాడుతున్నది వీడియో తీసుంటాడు కదా, ఆ వీడియోని బాలు మీనా వాళ్ళకి చూపిస్తాడు. అది చూసి బాలు షాక్ అవుతాడు. ఇంతలో మీనా ఉండి నువ్వెలా తీసావురా ఈ వీడియో అని చెప్పేసి అనడంతో అప్పుడు శివ నేను ఈమె అటుగా వెళ్ళడం చూశాను గుణ దగ్గరికి, వీడియో తీయాలనే వెళ్ళాను మీకు చూపిద్దామని అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు ఉండి చాలా మంచి పని చేశావురా, వెంటనే ఆ వీడియో నా ఫోన్కి పంపించు అని చెప్పేసి అంటాడు. అప్పుడు శివ అలాగే బావా ఇప్పుడే పంపిస్తున్నాను అని చెప్పేసి వీడియో బాలుకి సెండ్ చేస్తాడు. ఇక మీనా ఉండి ఏంటండి రోహిణి అసలు ఏం చేస్తుంది, తను ఏదో చేయకూడని పనులు చేస్తుందనిపిస్తోందండి, మీ అన్నయ్య తన వల్లే అలా తయారయ్యాడు అని అత్తయ్య అనడంలో తప్పేం లేదని నాకు ఇప్పుడు అనిపిస్తోందండి అని చెప్పేసి బాలుతో అంటుంది. అప్పుడు బాలు ఉండి నిజంగానే వాడి సొంత నిర్ణయం వాడికి ఏది ఉండదు, ఎవరేది చెప్పినా నమ్మేస్తాడు, అలాగే ఆ పార్లర్ అమ్మని కూడా నమ్మేశాడు, పార్లర్ అమ్మ ఎంత కిలాడియో చూసావా మీనా అని చెప్పేసి అంటాడు. అప్పుడు మీనా అవునండి ఇదంతా చూస్తుంటే ఆ రోహిణి ఏదో చేస్తోందనిపిస్తోంది, మనం వెంటనే ఈ విషయం గురించి నిలదీయాలండి, అప్పుడే నిజాలు బయటపడతాయి, ఇక ఆ ఇంట్లో ఏ తప్పు జరగడానికి వీల్లేదు, మామయ్య గారు బాధపడడానికి అస్సలే వీల్లేదు, ఇప్పటికే మామయ్య 5 లక్షల విషయంలో చాలా బాధపడిపోయి ఇప్పటికే ఉద్యోగం అంటూ ఇబ్బంది పడిపోతున్నాడు, ఈ వయసులో కూడా ఆయన అలా ఈ వయసులో కష్టపడుతుంటే నాకు చాలా బాధేస్తోందండి, ఇప్పుడు ఇక ఈ రోహిణి ఇంకొక తప్పు చేసి అది ఆయన నెత్తి మీద పెడదామా చెప్పు, మనం వెంటనే ఈ విషయం గురించి ఇంటికి వెళ్ళి అందరి ముందు రోహిణిని కడిగి పాడేయాలి, అసలు నిజమేంటో తెలుసుకోవాలి, మన దగ్గర ఎలాగూ ఇప్పుడు ప్రూఫ్ కూడా ఉంది కదా అని చెప్పేసి అంటుంది. అప్పుడు బాలు ఉండి నువ్వు చెప్పింది నిజమే మీనా, మనం వెంటనే వెళ్ళి ఈ విషయం గురించి నిలదీయాలి, రే శివ చాలా థ్యాంక్స్ రా, మంచి పని చేశావు అని చెప్పేసి అంటాడు. అప్పుడు శివ ఉండి ఆవిడేదో ఎంతో మంచిదానిలా ఏ అన్యం పుణ్యం తెలియని మా అక్కని ప్రతిరోజు మీ ఇంట్లో తిడుతూ బాధ పెడుతూ ఉందంట కదా, దానికి నేను ఇచ్చే సమాధానం ఇదే బావా, నువ్వు వెళ్ళి కడిగి పడేయి అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఇక సరే అని చెప్పేసి బాలు ఇద్దరు బయలుదేరతారు. ఇంటికి వెళ్ళగానే ఇక ఇంతలో బాలు నాన్నొచ్చారా చూడు మీనా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు మీనా అలాగేనండి అని చెప్పేసి వాళ్ళ నాన్నని వెతుకుతుంది, కానీ బాలు వాళ్ళ నాన్న వచ్చుండడు. ఇక ఇంతలో మీనా ఉండి రాలేదండి మామయ్య ఇంకా ఇంటికి అని చెప్పేసి అనడంతో సరే మీనా నాన్న వచ్చే వరకు మనం ఇక్కడే కూర్చొని
ఈ నిజాన్ని తాడో పేడో తేల్చాలి, కానీ నాన్న వచ్చే వరకు ఎదురు చూద్దాం అని చెప్పేసి అక్కడే హాల్లో ఇద్దరు సోఫాలో కూర్చొని ఇక సత్యం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో సత్యం ఇంటికి వస్తాడు. అప్పుడు బాలు వచ్చేసావా నాన్న అని చెప్పేసి సత్యం అంటాడు. అప్పుడు సత్యం ఉండి ఏంట్రా నా కోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు, ఏంటి ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఇక మీనా ఉండి ఆగండి మావయ్య మంచినీళ్ళు తెస్తాను అని చెప్పేసి మంచినీళ్ళు తెచ్చి సత్యంకి ఇస్తుంది. అప్పుడు సత్యం సోఫాలో కూర్చొని మంచినీళ్ళు తాగుతూ చెప్పండ్రా నా కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు ఏంటి అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు నాన్న మన ఇంట్లో మరో రచ్చ జరగబోతోంది అని చెప్పేసి అంటాడు. అది వినగానే సత్యం గుండె హడలెత్తిపోతుంది. అప్పుడు సత్యం రేయ్ ఈ ట్విస్టుల మీద ట్విస్టులు, ఈ ఇంట్లో రోజుకో నిజం బయటపడుతుంటే నాకు రోజు రోజుకి భయమేస్తోందిరా అని చెప్పేసి అంటే అప్పుడు బాలు ఉండి భయపడాల్సింది నువ్వు కాదు నాన్న, తప్పు చేసేవాళ్ళు, నువ్వందరినీ దారిలో పెట్టాల్సిన వాడివి, నువ్వు భయపడడం ఏంటి నాన్న, ఒక్క నిమిషం ఆగు నాన్న అని చెప్పేసి అనడంతో అప్పుడు సత్యం ఉండి ఆ నిజమేంట్రో త్వరగా చెప్పేయరా అని చెప్పేసి అంటే అప్పుడు బాలు ఉండి ఆగు నాన్న అందరూ రావాలి కదా అని చెప్పేసి అమ్మావతి అమ్మావతి పార్లర్ అమ్మ డబ్బడమ్మ అందరూ బయటకి రాండి, రే లక్షలు మింగినోడా నువ్వు కూడా రారా అని చెప్పేసి అందరినీ కిందకి పిలుస్తాడు. అప్పుడు అందరూ ఇక త్వరగా బయటికి వస్తారు. ఇంతలో శృతి ఉండి ఈసారి బాలు మొహం చూస్తే మళ్ళీ ఎవరికో మూడినట్టుంది, ఇప్పుడెవరు బాలు అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక బాలు ఉండి నువ్వు నన్ను కరెక్ట్గా అర్థం చేసుకున్నావు డబ్బడమ్మ అని చెప్పేసి శృతిని అంటాడు. అప్పుడు శృతి ఉండి ముందే ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఇక బాలు ఉండి ఇక ఆ పార్లర్ అమ్మ అసలు నీకు డబ్బులతో అంత పనేముంది, మీ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ అన్నావు కదా, మరి మీ నాన్న నీకు డబ్బులు ఇవ్వడా, నువ్వు ఎందుకు రౌడీలతో డబ్బులు తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది ప్రతిసారి అప్పుగా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు రోహిణి ఉండి ఏం మాట్లాడుతున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు, అసలు నేను డబ్బులు తీసుకొచ్చుకోవడం ఏంటి అని చెప్పేసి గట్టిగా అంటుంది. అప్పుడు ఇక బాలు ఉండి ఒక్కసారి గుర్తు తెచ్చుకో, నువ్వు ఎవరి దగ్గర లక్షలు డబ్బులు తీసుకొస్తున్నావో అని చెప్పేసి అనడంతో అప్పుడు ప్రభావతి షాక్ అయ్యి ఏంటే మళ్ళీ ఏం పెంట పెట్టావే, మళ్ళీ ఏం నష్టపు పని చేశావే అని చెప్పేసి రోహిణిని అడుగుతుంది. అప్పుడు రోహిణి ఉండి నేనేం చేయలేదత్తయ్యా అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు ఉండి ఓ అవునా, ఇప్పుడు కూడా సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను పార్లర్ అమ్మ, ఇప్పుడైనా నిజం ఒప్పుకో అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక రోహిణి వణికిపోతుంది. మరి ప్రభావతి ఇక రోహిణిని ఇంట్లో ఉంచనుందా ఈ నిజం తెలిసిన తర్వాత, లేదా బయటికి గెంటేయను?